హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా క్యూటీ చూడండి ఎంత క్యూట్గా ఉందో. రీసెంట్లీ మా పిన్ని కొడుకు పెళ్ళి జరిగిందండి. మా తమ్ముని పెళ్ళికి వెళ్ళాము. మా తమ్ముని పెళ్ళిలో మా అక్క చెల్లెలు చేసిన పెళ్లి సందడి అంతా ఇంత కాదండి. అవన్నీ ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ పెళ్ళిలో చాలానే ట్విస్టులు ఉన్నాయి. మళ్ళీ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ పెళ్ళి మాకు చాలా సంతోషాన్ని కలిగించిందండి. ఎందుకంటే పెళ్ళి అనగానే ప్రతి ఒక్కరూ ఫంక్షన్ హాల్లోనే చేస్తున్నారు. ఈ జనరేషన్లో పెళ్ళి అంటే అటెండ్ కావడం, ఆశీర్వదించడం, తినేసి రావడం, ఇలా ఉంటున్నాయి కదండి పెళ్ళిళ్ళు. కానీ ఈ పెళ్ళి పంట పొలాల మధ్య చుట్టూ చల్లని గాలులలో చూడడానికి ఆకర్షణీయంగా ఉండే ప్రదేశంలో చేశారు. మేము ఈ ప్లేస్లో చాలా ఎంజాయ్ చేశామండి. ఎందుకంటే అందరూ మా రిలేటివ్సే. మా పిన్నిలు, బాబాయిలు, ఆంటీలు, మామయ్యలు, వాళ్ళ పిల్లలు, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, ఇలా అందరూ ఒకే దగ్గర ఉంటే వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడుతుంటే వచ్చే ఆ ఆనందమే వేరు కదండి. ఎన్నో రోజుల తర్వాత ఇలా అందరినీ కలుసుకోవడం చాలా ఆనందం కలిగించింది. అయితే ఇప్పుడు మీకు పెళ్ళికి వెళ్ళేటప్పుడు మా జర్నీ ఎలా జరిగింది, పెళ్ళికి ఎలా వెళ్ళాము, పెళ్ళి మండపం ఎక్కడ, పెళ్ళిలో మేము చేసిన సందడి అంతా మీకు చెప్తాను, వినండి ఫ్రెండ్స్. మా చెల్లెలు వరంగల్కి దసరాకి వచ్చిందండి. అప్పటి నుండి రాలేదు. చాలా మిస్ అయ్యాము. ఈ పెళ్ళికి రావాలని డిసైడ్ అయ్యి మా ఇంటికి వచ్చింది. మేమిద్దరం రెడీ అయి ఉన్నాము. ఇక్కడి నుండి మా పిన్ని, బాబాయ్ మమ్మల్ని, మా పిల్లల్ని వాళ్ళ కారులో పెళ్ళి జరిగే ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ ప్రదేశానికి వెళ్తూ ఉన్నప్పుడు చుట్టూ పంట పొలాలు, చెట్లు, ప్రకృతితో చాలా అందంగా ఉంది. ఏ ఇల్లులు లేని ప్రదేశంలో పంట పొలాల మధ్య ఒకే ఒక గెస్ట్ హౌస్ ఉంది. అక్కడే ప్రక్కన పెళ్లి మండపం వేశారు. ఆ మండపంలోనే ఈ పెళ్లి జరిగింది. ఈ గెస్ట్ హౌస్లో కింద భోజనాలు, మళ్ళీ గెస్ట్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఫంక్షన్ చేయడానికి వీలుగా ఉంది. ఈ గెస్ట్ హౌస్ పక్కనే చిన్న ఇల్లు ఉంది. అందులో ఒక ఫ్యామిలీ ఉంటున్నారు. వాళ్ళే ఇక్కడ అన్నీ చూసుకుంటున్నారు. ఇక్కడే మా క్యూటీకి బాతులు కనిపించాయి. చాలాసేపు వాటితో ఆడుకుంది. ఈ ప్రదేశంలో అంతా పంట పొలాలు ఉన్నాయి. పెళ్ళి ఉదయం 8:50కే మొదలైంది. మా అమ్మ ముందే వెళ్ళిందండి. మేము రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళేసరికి ఉదయం 10 అయ్యింది. పెళ్ళి జరుగుతూ ఉందండి. మీరు కూడా ఇప్పుడు పెళ్ళిని చూసి ఎంజాయ్ చేయండి. అమ్మాయి వాళ్ళ నాన్నగారు బట్టలు ఇంకా మీకే ఉన్నాయి, తరపున మీకు వాళ్ళు తరపున వాళ్ళు కూడా పెట్టిన బట్టలు తీసుకో. అబ్బాయి బట్టలు తీసుకో. అవాదీరతిమృతాని విశ్వారుతేన మిత్రా వరుణో సచేధే इति मंत्रेण नूतन वस्त्रेण धारयामि
అన్వి చుట్టూ గార్డెన్ మొత్తం చుట్టూ తీసి స్లోగా అందరం భోజనాలు చేసే ప్లేస్లోకి వచ్చి చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి. మెమొరీస్ ఉండాలి కదా. మా క్యూటీ యాపిల్ హన్ను ముగ్గురు కలిసి ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి. ఇక్కడంతా చాలా సందడిగా ఉంది. నెక్స్ట్ భోజనాలు స్టార్ట్ అయ్యాయండి. అందరం భోజనాలు చేస్తున్నాం. మా యాపిల్కి భోజనం తీసుకొస్తే తింటూ ఉంది. ఒకే చైర్లో మా యాపిల్ వెనక క్యూటీ కూర్చొని ఉంది. మా యాపిల్ సడన్గా లేచేసరికి క్యూటీ కింద పడింది. క్యూటీ పాప కింద పడేసరికి చాలా భయం వేసిందండి. ఇంకా నయం, దెబ్బ ఏం తగలలేదు. భయంతో క్యూటీ పాప చాలా ఏడ్చింది. అందరూ ఒకేసారి షాక్ అయి చూసేశారు. ఎలాగో క్యూటీ పాప ఏడుపు ఆపేసి పిల్లలతో ఆడుకుంది. యాపిల్ మాత్రం యాపిల్ వల్ల క్యూటీ కింద పడిందని చాలా హర్ట్ అయింది. అలిగింది. ఫుడ్ కూడా తినలేదు. తర్వాత మా అమ్మ బుజ్జగించి అన్నం తినిపించింది. క్యూటీకి చాలా నిద్ర వస్తుందండి. తను తినకపోతే వీక్ అవుతుందని ఫాస్ట్గా పెరుగన్నం తినిపించాను. తర్వాత క్యూటీ పడుకుంది. నెక్స్ట్ నేను కూడా భోజనం చేసేసాను. తర్వాత అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాము. పిల్లలు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు. మా క్యూటీ మాత్రం ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ తిన్నదండి. ఇక్కడ మీరే చూడండి ఎలా తింటుందో. ఫేస్కి అంతా ఐస్ క్రీమ్ పూసుకుంటుంది. చాలా నచ్చింది క్యూటీకి ఐస్ క్రీమ్. దానికి కోన్ ఐస్ క్రీమ్ కావాలంట, మ్యాంగో ఐస్ క్రీమ్ వద్దంట. చాలా నవ్వించిందండి క్యూటీ. ఇక మా పెద్ద పాప యాపిల్ మాత్రం ఇదే మంచి టైం, మళ్ళీ దొరకదని చెప్పి 8 నుండి 10 ఐస్ క్రీమ్లు తిన్నదండి ఒకేసారి. నేను వద్దు వద్దు నీకు కోల్డ్ చేస్తుందని ఎంత చెప్పినా వినలేదు. ఇక్కడ మా ఆంటీని మా క్యూటీ పిలిచి ఎత్తుకోమంటుంది. ఎందుకంటే మా క్యూటీ అసలు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళదు, నా దగ్గరికి తప్ప. అలాంటిది మా ఆంటీ బాగా నచ్చింది. మా ఆంటీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎత్తుకొని చాలా సంతోషపడింది.
పంట పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. చుట్టూ ఏ ఇల్లులు లేవు, అన్ని పొలాలు చెట్లు ఉన్నాయి. ఇక్కడ పెళ్ళిలో అమ్మాయి అబ్బాయితో అందరూ ఫొటోస్ దిగారు. చాలా జోక్సే జరిగాయండి, మీరే చూడండి. Already,
ఇక్కడ మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఎంతోమంది ఎన్నో ఆస్తులు ఉన్నా కూడా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడం లేదు. అబ్బాయి తరపున వాళ్ళు పెళ్లి చేసుకున్నాక కూడా అమ్మాయిని వేధించి ఎక్కువగా కట్నం కావాలని తీసుకుంటున్న ఈ రోజులలో మా పిన్ని తమ్ముడు ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. ఇలా ఎంతమంది ఉంటారండి? ఈ పెళ్ళిలో నాకు నచ్చిన విషయం ఇదేనండి. తర్వాత అందరం కలిసి ఐస్ క్రీమ్ తిన్నామండి. రోజు తినాం కదండి ఐస్ క్రీమ్స్. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. స్కూల్ ముందు మళ్ళీ ఫంక్షన్లో ఇలా ఐస్ క్రీమ్లు కొనుక్కొని తిన్న రోజులు గుర్తొచ్చాయి. ఇలా అందరం మాట్లాడుకున్నాం. ఇక్కడ మా చిన్నమ్మ కూడా ఉంది.
చుట్టూ ప్రకృతి పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లెలు చాలా సందడి చేసింది. తను అందరికంటే చిన్నది, నాకు పిన్ని అవుతుంది. మా క్యూటీ ఫస్ట్ మా ఆంటీ దగ్గరకు వెళ్ళలేదు. తను మా మామయ్య వైఫ్. తర్వాత మా ఆంటీని పిలిచి మరీ ఎత్తుకోమని మీద కూర్చొని ఆడుకుంటుంది మా క్యూటీ పాప. ఇక పెళ్లి విషయానికి వస్తే చాలా సింపుల్గా చాలా చక్కగా పెళ్లి చేశారు. ఇక్కడ మా ఆపిల్ క్యూటీ అట్రాక్ట్ అయ్యారండి, ఎందుకంటే అక్కడ బాతులు ఉన్నాయి. మా హన్ను చాలాసేపు బాతులతోనే ఆడుకుంది, మా చెల్లె కూతురు హన్విత. ఆ బాతులు చాలా చిన్నగా ఉన్నాయి, వాటినే చూస్తూ ఆడుకున్నారు. ఇక్కడ ఒక మ్యాటర్ చెప్పాలి, ఏంటంటే మా పిన్ని బాబాయ్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి మమ్మల్ని నన్ను మా పిన్నిని దారిలో ఉన్న మా ఇంట్లో వదిలి వెళ్తారు. అయితే వాళ్ళ కోసం చాలాసేపే మేము వెయిట్ చేశాము. పెళ్లి దగ్గర నుండి రోడ్ మీదకి వెళ్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే చుట్టూ పంట పొలాల మధ్య నుండి నడుస్తున్నాము. చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేశాము. మా పాప ఇక్కడ స్వీట్ కార్న్ చెట్టు అని కాటన్ చెట్టు, పత్తి చెట్టు ఇంతవరకు చూడలేదు తను. అవి చూసి చాలా సంతోషపడింది మా పెద్ద పాప. వాళ్ళకి పంట పొలాలు తెలియదు కదండి, ఇల్లు స్కూల్ తప్ప ఇలా పొలాల మధ్య ఎక్కువ తిరగరు కదండి పిల్లలు. మళ్ళీ రోడ్ మీద స్వీట్ కార్న్ ఉంటే మేము కొనుక్కొని అందరం తిని రోడ్ మీద చాలాసేపే వెయిట్ చేశాము. మా క్యూటీ పాప చూడండి ఎంత ముద్దుగా ఉంది, ఆడుకుంటుంది. రోడ్ మీద ఉన్న గొర్రెలు మేకలు ఉంటే క్యూటీ వాటినే చూస్తూ ఉంది. ఇలా మా తమ్ముడి పెళ్లి సందడి ముగిసింది. పెళ్ళిలో అందరం కలిసి ఆనందంగా ఫొటోస్ దిగాము, వీడియోస్ దిగాము, ఎందుకంటే మెమోరీస్ ఉండాలి కదండి. అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో సంతోషకరమైన ఆనందకరమైన వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.